హలో విద్యా గారు. హలో స్వాతి. విద్యా గారు, ఈ రోజుల్లో ఒకప్పుడు డివోర్స్ అనేది చాలా రేర్‌గా ఉండేది. బట్ ఇప్పుడైతే కామన్ అయిపోయింది. చాలా కామన్ అయిపోయింది. పెళ్ళైన 1 ఇయర్‌కే డివోర్సెస్ తీసుకోవడం, చిన్న చిన్న వాటికి డివోర్స్ తీసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవి ఆగాలంటే ఏం చేయాలంట? స్వాతి, ఇది కామన్ అయిపోయింది అంటున్నావు కదా. నవ్వొస్తుంది అది కామన్ అయిపోయిందంటే. అంటే అది ఎలా అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం. అది ఏజ్లో చేసుకుంటున్నారు, ఎలా చేసుకుంటున్నారు, వాళ్ళ మెచ్యూరిటీ ఏంది, వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంది, మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఒక్కొక్కసారి ఎలా అవుతుందంటే ఇప్పుడు మేము సెటిల్ అయిన తర్వాతనే చేసుకుంటాం అంటారు, రైట్. కాకపోతే ఆ సెటిల్మెంట్కి ఎప్పుడు ఉంటుంది? అది 40 years 45 years అది కాదు కదా. సో ఒకప్పుడు ఎలా ఉంటుండే, ఒక 18 years వచ్చినాయా, ఇంకా బాల్య వివాహాలు అయితే ఇంకా ముందుంటుండే అవి అప్పుడైతే. దాని తర్వాత 18 years వచ్చినాయా, లేకుంటే 17, 18లో చేసేసేవాళ్ళు, మళ్ళీ 20, 21. కాకపోతే ఇప్పుడు కంప్లీట్గా మేము సెటిల్ అయినాకనే చేసుకుంటాం, లేకుంటే మాకు అవేర్నెస్ లేదు, లేకుంటే ఒకరిపైన నమ్మకం లేదు అనేసి, నమ్మకం లేదు అనుకుంటూ చేసుకుంటున్నారు కాబట్టి అక్కడ నమ్మకం ఉండలేదు. సో డివోర్స్ అవుతున్నాయి. దానికి ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ మనకు మెచ్యూరిటీ అనేది ఉండాలి, అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఒక చిన్న ఏజ్లో చేసుకుంటే ఎలా ఉంటుంది స్వాతి, ఒక 20, 21, 22లో చేసుకుంటే ఇద్దరి కమ్యూనికేషన్ అనేది చాలా బాగుంటుంది, బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. దానికంటే ముందు వాళ్ళిద్దరు ముందు మాట్లాడుకొని, నీకేం నచ్చుతుంది, నాకేం నచ్చుతుంది, నీకేం నచ్చదు, ప్రతిదీ మాట్లాడుకొని. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ పెళ్ళి కాకముందు ఓకే, నువ్వు ఏది చేసినా ఓకే అంటారు. పెళ్ళైన తర్వాత మట్టుకి భార్య స్థానంలో రాగానే, భర్త స్థానంలో రాగానే నాకు ఇది నచ్చట్లేదు అనేసి డివోర్స్ తీసుకుంటాం. అది కరెక్టా? లేదు. అది అక్కడ అండర్స్టాండింగ్ దెబ్బతింటుంది కాబట్టి, అక్కడ ట్రస్ట్ పోతుంది కాబట్టి మనం ముందే మాట్లాడుకొని చేసుకుంటే ఆ డివోర్సెసే జరగవు. 1 year అంటున్నాం అమ్మ, 1 year కూడా కాదు, 10 yearsలో అవుతున్నాయి, 20 yearsలో అవుతున్నాయి, 50 yearsలో అవుతున్నాయి. ఒక్కొక్కరు 80 yearsలో కూడా డివోర్స్ తీసుకోవాలి అనేసి అప్లై చేస్తున్నారంట. అడ్వకేట్స్కి అడగండి, మీరు మంచిగా చెప్తారు. ఎందుకంటే నా దగ్గరికి ఇన్ని కౌన్సిలింగ్లు వస్తుంటాయి కదా. సో 80 years వాళ్ళు కూడా డివోర్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అంటే ఇక్కడ కరెక్ట్గా లేదు. నాకేం కావాలి, నాకేం కావాలి, నీతో నాకేం కావాలి అనే రకంగా ఉంటే ఎన్ని జన్మలకైనా డివోర్స్ అవుతూనే ఉంటాయి. నేను నీకేమిస్తున్నా, నేను నీకు ఎలా చూసుకుంటున్నా అనే దానిపైన ఉంటే అసలు డివోర్స్ కాదు కదా, చిన్న గొడవ కూడా కాదు. అంతే కదా. అక్కడ అండర్స్టాండింగ్, సపోర్టు, కేరింగ్, లవ్ అంటే ఇంకా వేరే లవ్ అని అంటలేను నేను, అది ఫిజికల్గా అది ఇది అంటలేను. లవ్ మీన్స్ నువ్వు ఏడవకుండా ఎలా చూసుకోవాలి, నువ్వు బాధపడకుండా ఎలా చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. అప్పుడు గొడవలు ఎక్కడైతాయి, డివోర్స్ ఎక్కడైతాయి స్వాతి? అది మెయిన్ ఇంపార్టెంట్. అది మనము అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళినా ఏమైంది అనేసి టకటక చేసేస్తారు వాళ్ళు. కానీ ఒక ఎమోషనల్గా ఏముంది వాళ్ళ మైండ్లో, వాళ్ళ మనసులో అనేది మనము ఒక విచక్షణ జ్ఞానంతో అడిగితే, నీ క్రియేషన్ నీదే ఉంటుంది, నా క్రియేషన్ నాదే ఉంటుంది. నేను నీకు డిస్టర్బ్ చేయనప్పుడు, నువ్వు నాకు డిస్టర్బ్ చేయనప్పుడు అక్కడ గొడవలు ఎక్కడైతే, డివోర్స్ ఎక్కడైతుంది? రైట్. కొత్తగా అనిపిస్తుందా స్వాతి? అది అనమాట. దానిపైన మనము ఆలోచించినాం అనుకోండి. ఇప్పుడు నేను మీకు ఇబ్బంది పెడుతుంటే మీరు అనొచ్చు, మీరు నాకు ఇబ్బంది పెడుతున్నారు, కానీ మీరే నాకు ఇబ్బంది పెట్టుకుంటూ, మీరే నాకు బ్లేమ్ చేసుకుంటూ, మీరే డివోర్స్ ఇస్తా అంటే దట్ ఈస్ రాంగ్ కదా. అది ఇంపార్టెంట్ అనమాట. ఎవరెవరికి ఇబ్బంది పెడుతున్నారు, ఎక్కడ ఇంపార్టెన్స్ ఉంది, ఎక్కడ కేరింగ్ ఉంది, ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ అండర్స్టాండింగ్ ఉంది, అది ఇంపార్టెంట్. కొందరు ఎలా చేస్తారనంటే, నువ్వు ఇది చేసేది నాకు ఇష్టం లేదు, నువ్వు ఇది చేస్తే నాకు ఇష్టం లేదు, నువ్వు అది చేయొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, అది ఇది అన్నీ నీపైనే చెప్పేస్తారు. వాళ్ళే మళ్ళీ మనల్ని బ్లేమ్ చేసేస్తారు కదా. అలా బ్లేమ్ చేయకుండా నిన్ను ఇబ్బంది పెడితే నువ్వు ఇది చెయ్యొద్దు అని చెప్తే చెప్పొచ్చు అక్కడ. అప్పుడు ఆ అండర్స్టాండింగ్ అనేది వచ్చినప్పుడు ఆ డివోర్స్ జరగవు, ఆ గొడవలు జరగవు, ఏ ఇష్యూస్ ఉండవు కదా స్వాతి. అయితే విద్య గారు, కొన్ని డివోర్సెస్ వచ్చేసి లైక్ ఇలా పేరెంట్స్ వల్ల కూడా అవుతున్నాయి. అంటే లైక్ వాళ్ళ పేరెంట్సే ముందుగా మీ అత్తగారు ఇలా ఉంటారు, అలా ఉంటారు, ఇలా చేయి, అలా చేయని వాళ్ళే మంచి చేస్తున్నారు అనుకుంటారు, కానీ వాళ్ళే నెగిటివ్ చేసేస్తున్నారు. దీని గురించి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పేరెంట్స్ కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇటు వాళ్ళు కావచ్చు, అటు వాళ్ళు కావచ్చు, పేరెంట్స్, అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళు, తోడికోడలు వాళ్ళు, బావ వాళ్ళు, వీళ్ళందరూ ఇంట్లో వాళ్ళ కిందకే వస్తారు కదా. ఆడ ఒకటి మంచి కలపడానికి వస్తారు, కానీ ఆడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూ అవుతుందమ్మా, ఇష్యూ అయినప్పుడు ఇద్దరు సైడ్ మాట్లాడినప్పుడు
ఇప్పుడు స్వాతి మాట్లాడినప్పుడు స్వాతిది వింటారు, కానీ విద్యకు వచ్చి చెప్పొద్దు అక్కడ. నెగిటివ్, స్పెషల్లీ నెగిటివ్ చెప్తే ఎలా ఉంటుంది? నాకు వచ్చి చెప్పారనుకోండి, ఓకే స్వాతి ఇలా అందా, స్వాతి మైండ్ సెట్ అలా కాదు, కానీ స్వాతి కోపంలో అలా అంది, కానీ విద్య కూడా కోపంలో ఏదో అంది. వాళ్ళు ఎలా చెప్తారంటే, అది పేరెంట్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు, ఆ నెగిటివే తీసుకుపోయి అక్కడ చెప్తారు. నిజం చెప్పాలంటే వాళ్ళకు కూడా కరెక్ట్ నాలెడ్జ్ లేదు, ఏదో మాట్లాడేసేయాలి, ఏదో చెప్పేసేయాలి, ఏదో పెద్దరికం తీసుకోవాలి అనేసి అలా తీసుకెళ్తారు. అది ఇంత 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 పెద్ద గొడవ అయిపోతుంది అనమాట. అక్కడ మిస్అండర్స్టాండింగ్ వల్ల గొడవలు అవుతాయి. ఇప్పుడు నిజంగా అక్సెప్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్, అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి రెండు ఉన్నాయనుకో, ఇంకో మూడో వ్యక్తి అవసరం లేదు కదా మన మధ్యలో. నేను చెప్పింది మీరు ప్రశాంతంగా వినాలి, మీరు చెప్పింది నేను ప్రశాంతంగా వింటా. నాకు నచ్చింది మీరు చెయ్యొద్దు, మీకు నచ్చింది నేను చెయ్యొద్దు. ఎవరి విషయంలో? మన విషయంలో మనం. ఇప్పుడు మీరేదో చేస్తున్నారమ్మా, ఎగ్జాంపుల్, స్వాతి నువ్వు ఇది చేయొద్దమ్మా నాకు నచ్చది, అది నాకు రైట్ లేదు. భార్య అయినా రైట్ లేదు, భర్త అయినా రైట్ లేదు. యాజ్ ఏ లైఫ్ కోచ్గా మాట్లాడుతున్నా, భార్య అయినా రైట్ లేదు, భర్త అయినా రైట్ లేదు. ఇది అందరికీ తెలియదు. నా భార్య కదా నేను చెప్తేనే వినాలి అనేలాగా జనాలకు ఉంటుంది. సో అక్కడ ఏమవుతుంది? నీ యూనిక్నెస్ నీదే కదా, నీ టాలెంట్ నీదే కదా, నీ గోల్ నీదే కదా, నీ ఎయిమ్ నీదే కదా. అటువంటప్పుడు నువ్వు ఒక చచ్చిన శవంలాగానే ఉంటావు కదా అది వినకపోతే. సో ఆ అండర్స్టాండింగ్ ఉండి మనం మాట్లాడినప్పుడు ఇక్కడ పెద్దవాళ్ళైనా ఇక్కడ పెద్దవాళ్ళైనా అవసరం ఉండదు. ఇన్ కేస్ ఆఫ్ ఒక కరెక్ట్ నాలెడ్జ్ పర్సన్ ఉన్న పర్సన్ మాట్లాడితే అది వేరే విషయం. కానీ టైం ఉంది కదా అని కొందరు మాట్లాడతారు, ఏదో మాట్లాడాలి అని మాట్లాడతారు, నాలెడ్జ్ లేకున్నా పెద్దరికం అనేసి వచ్చి కూర్చొని మాట్లాడతారు. కానీ వాళ్ళకు ఫస్ట్ నాలెడ్జ్ ఉందా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇంతకుముందు ఏం చేసిండ్రు అని ఇక్కడ మనం కూర్చొని మనం మన బాధ చెప్పుకునే వాళ్ళకు కూడా విచక్షణ జ్ఞానం ఉండాలి. అప్పుడు ఆ గొడవలు కావు కదా. ఎక్స్పీరియన్స్ అంటే మన దాంట్లో అంటారు, తెల్లంటికెళ్ళి తీయగానే నాలెడ్జ్ ఉండదు. మన అనుభవంతోని మనకొచ్చే కేసెస్తోని వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది చెప్పాలి. కానీ నువ్వే కరెక్ట్ నువ్వే రాంగ్ అనేది రైట్ ఎవ్వరికి లేదు. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి డిసిషన్ వాళ్ళది. అటువంటప్పుడు ఏమి జరిగాయమ్మా, పెద్దవాళ్ళ నుంచి చాలా అవుతున్నాయి, కానీ తీసుకునే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అది మెయిన్ థింగ్ అది. ఓకే విద్యా గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వాతి.